హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్డీ స్టాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే సారీ, వ్లాగ్స్ అయితే అసలు చేయట్లేదు, కొంచెం బిజీ ఉండటం వల్ల. యాక్చువల్గా మేము హరీష్ వాళ్ళ బాబాయ్ అంటే మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ సెట్ అయింది, సో ఉప్పులమ్మ పెడుతున్నారు. ఇక్కడైతే నేను కొబ్బరికాయ కొడుతున్నా. లిటరలీ నాకైతే కొబ్బరికాయ అస్సలు పగలదు. ఇక్కడనే కాదు, ఎక్కడ నేను కొబ్బరికాయ కొట్టినా అది పగలదు. చాలా హార్డ్ ఉంటుంది అనమాట. అండ్ నా హ్యాండ్ చాలా సెన్సిటివ్, వెంటనే పెయిన్ వస్తుంది. ఒక్కసారి కొట్టినా కానీ నాకు పెయిన్ వస్తుంది. బట్ ఇక్కడ కొట్టాలి పక్కా అనేసరికి కొట్టాను. ఫైనల్లీ ఐ మేడ్ ఇట్ అనమాట. సో ఇది ఇల్లు అనమాట. ఇక్కడే ఫంక్షన్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ రావాలి, బట్ నైట్ లేట్ అయిందని రాలేదు. మార్నింగ్ వచ్చాము, కొబ్బరికాయ అయితే కొట్టాము. ఇంకా ఇక్కడ మా అత్తయ్య వాళ్ళతో మేము ఫోటో దిగుతున్నాను. నెక్స్ట్ అయితే మేము లేట్ చేయకుండా ఇంకో ఫంక్షన్ స్టార్ట్ అయిపోయాము. అది కూడా చాలా దూరం, మెహబూబాద్ పక్కన శ్రీరంగారం ఆర్ సంథింగ్, నాకైతే ఎగ్జాక్ట్గా పేరు గుర్తులేదు. అక్కడికైతే వెళ్తున్నాము. నియర్లీ 120 కిలోమీటర్స్ అయితే ఉంది. ఫైనల్లీ వచ్చేసాము. యాక్చువల్గా మా మామయ్య వాళ్ళు పెట్టుకున్నారు, బట్ వీళ్ళది అసలు ఊరు అదే అనమాట. బట్ చాలా దూరం ఉంది. ఇది కూడా మెయిన్గా పొలాల మధ్యలో ఉంది, చుట్టూ ఎడారిలాగా ఉంది. లిటరల్లీ ఎండకి చచ్చిపోయా నేనైతే. చూసారు కదా ఎంత దూరం నడుస్తున్నామో. మా కారేమో వెనకాల ఎక్కడో పెట్టాము, మెయిన్ రోడ్ దగ్గరలో. మేమేమో ఇదంతా నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలా దూరం ఉంది. ఫైనల్గా ఇక్కడికైతే వచ్చాము. ఇది ఉప్పలమ్మ టెంపుల్ అనమాట. ఇంకా అందరూ కూర్చున్నారు. చాలా తక్కువ మందిని పిలిచారు అనుకుంటా, ఎక్కువ అయితే లేరు. ఇక్కడ మా ఓడు స్ప్రైట్ తాగుతుండు, సో వాడిని వీడియో తీయమంటే తీస్తున్నాను. మా మమ్మీ మా అక్క అందరం కూర్చున్నాము. మేమైతే మంచిగా రిలాక్స్ అవుతున్నాము. ఎండకు వచ్చామని స్ప్రైట్ అయితే పోసారు. ఇంకా అది ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఇద్దరు పిల్లగాళ్ళు అత్తయ్య కోడలంట. వీళ్ళ కమ్యూనికేషన్ అయితే మామూలు లేదు ఇక్కడ. అసలు చుట్టూ ఏముందా అని టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తే ఈ లొకేషన్ అయితే బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. ఇంత వేడిలో ఈ ప్లేస్లో అయితే కొంచెం చల్లగా ఉంది, అందుకనే కొంచెం టైం ఇక్కడే స్పెండ్ చేశాను. నెక్స్ట్ మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. దారిలో కొరవి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ వీరభద్రస్వామి చాలా ఫేమస్ అనమాట, చాలా పవర్ఫుల్ కూడా. సో దర్శనం చేసుకుందామని వచ్చాము. నేనైతే ఇది సెకండ్ టైం, మా మమ్మీ ఫస్ట్ టైం రావటం, అందుకనే మా మమ్మీ కోసం వచ్చాము. మేము వచ్చేటప్పుడు ఒక వేలో వచ్చాము, వెళ్ళేటప్పుడేమో ఇంకొక వేలో వెళ్తున్నాము. ఖమ్మం వెళ్తున్నాం అనమాట. సో ఖమ్మం వెళ్ళే దారిలో ఈ టెంపుల్ ఉంటుంది. చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో టెంపుల్లో అయితే. చాలా బాగుందన్నమాట. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ చాలామంది వస్తున్నారు, వెళ్తున్నారు. ఇంకా చాలా చాలా ప్రాసెస్ అయితే ఉంది, మనకేమో అదంతా తెలీదు. ఇక్కడ కొంతమంది తడి బట్టలతోనే ప్రదక్షిణాలు చేస్తున్నారు. నాకు స్టోరీ తెలీదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది, చాలా కూల్గా. ఇంత వేడిలో కూడా ఇక్కడ అసలుకి నాకైతే వేడి అనిపించలేదు. చాలా స్పెషల్గా ఉంది నాకైతే ఫీలింగ్ అనమాట. ఇంకా హ్యాపీగా దర్శనానికి అయితే వచ్చేసాము. ఇక్కడ అయ్యగారు వీడియో తీయొద్దని ఆఫ్ చేయమన్నారు, అయినా మేము తెలియకుండా తీసామన్నమాట. ఎందుకంటే మీకు కూడా బ్లెస్సింగ్స్ కావాలి కాబట్టి తీసాము. నెక్స్ట్ పక్కనే భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఉంది, దర్శనానికి వచ్చాము. ఇక్కడ గొర్రె ఆర్ మేక నాకు తెలియదు, పూజ అయితే చేస్తున్నారు. ఫస్ట్ అయితే మేమైతే ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. లిటరలీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది అనమాట. ఇక్కడేమో కొబ్బరికాయలు కొడుతున్నారు. ఆ కోకోనట్ వాటర్ అనేది అమ్ముతారనమాట. మేము అడిగాము, ఫస్ట్ టెంపుల్ లోపల అడిగాము, అక్కడ తీసుకున్నాము. ఇక్కడ అడిగితేనేమో లేవన్నారు. నెక్స్ట్ ఇక్కడ ఒక స్టాల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది టెంపుల్ లోపలనే ఉంది. మా వాళ్ళేమో దానికి వెళ్ళి ఒక లుక్ వేస్తున్నారు, ఏమేమి ఉన్నాయి అని, పెద్ద తీసుకునే వాళ్ళలాగా. కానీ ఒకటి కూడా తీసుకోరనమాట. నేను చూస్తే తీసుకుంటానేమో, నేను అసలు చూడకుండా నా పని నేను చేసుకుంటున్నాను. మంచి కోకోనట్ వాటర్ అయితే పెట్టుకున్నాను. ఫ్యాన్ చూస్తారు కదా ఇక్కడ ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు తీసా అంటే, ఇది ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట. ఇప్పుడు పక్కన ఒక రోడ్ కనిపిస్తుంది కదా, అది మెయిన్ రోడ్డు. మనమేమో సైడ్ వేరే రోడ్ మీద వెళ్తున్నాము. పక్కన ఉన్నంతా మెయిన్ రోడ్డే. ఇక్కడ ఏం జరిగిందంటే, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో వరదలు వచ్చాయి కదా, ఖమ్మం సగం మునిగిపోయింది. ఆ వరదలకి మెయిన్ ఈ బ్రిడ్జ్ అనమాట. యాక్చువల్గా ఏమైందంటే, వరదలు వచ్చాయి కదా, ఆ వాటర్ ప్రెషర్కి ఈ బ్రిడ్జ్ అనేది పైన ఉంటుంది కదా రోడ్డు లేయర్, ఆ లేయర్ మొత్తం యాస్టీస్గా వచ్చి పక్కన పడిపోయింది అనమాట. ఇటు సైడ్ మొత్తం రోడ్డు పడిపోయింది. ఇది కింద కాలువలో రోడ్డు నార్మల్గా వేసారనమాట.
మనం ఏం చేస్తే అదే రిటర్న్ వస్తుంది అన్న దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మనం నేచర్ని ఎంత ఖరాబ్ చేస్తున్నాం కదా, అందుకని ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా మనకు చూపిస్తున్నది దేవుడు కూడా. చూసారు కదా, పక్కన రోడ్డు మొత్తం వచ్చి పడిపోయింది. ఈ బ్రిడ్జ్ మీద, ఈ పిల్లర్స్ మీద ఉండాలి రోడ్డు అనేది. సో ఆ పిల్లర్స్ ప్లెయిన్గా ఖాళీగా ఉండే, రోడ్డు మొత్తం పక్కన పడిపోయింది. మొత్తం ఆ శివలీల చూసారు కదా, రోడ్డు యాజ్ ఇట్ ఈస్గా పక్కకు వచ్చి పడిపోయింది అనమాట. ఇంకా మేము కిష్టాపురం అయితే రిటర్న్ అయిపోయాము. నైట్ ఇక్కడ ఫంక్షన్కి అయితే వచ్చాము, మార్నింగ్ రాలేదని. సో తిను మా బ్రైడ్ అనమాట. ఆ పాప ఏమో మా పెద్ద వదిన వాళ్ళ పాప. చాలా క్యూట్గా ఉంది కదా. నెక్స్ట్ మేము డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడే. మా వదిన వాళ్ళ పాప ధృతి ఏమో వచ్చి నాకు మా హస్బెండ్కి చాక్లెట్ ఇచ్చింది. వద్దంటే ఏంగా మమ్మీ ఇచ్చిందని తీసుకుని ఇచ్చేసింది. ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్ట్ డిష్ టాక్స్.